పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పినపాక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. జననం, విద్యాభాస్యం. పాయం వెంకటేశ్వర్లు 1974 మే 6న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మనుగూరు సమీపంలోని సమతిసింగారం గ్రామంలో జన్మించాడు. ఆయన మనుగూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో చేరి మధ్యలోనే ఆపేశాడు. రాజకీయ జీవితం. పాయం వెంకటేశ్వర్లు విద్యార్థి దశలోనే సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ ఎస్.ఎఫ్.ఐలో చేరి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన అనంతరం సిపిఎం పార్టీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి సిపిఎం పార్టీ తరపున 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. పాయం వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా పినపాక నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ రేగ కాంతారావు చేతిలో ఓడిపోయాడు. పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి జూలై 2న ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పినపాక అభ్యర్థిగా ప్రకటించింది.